Good morning, friends. Today I want to discuss this depression and anxiety. See, for example, if you want to do something, the circumstances are not cooperating, just wait. The patience is very, very important in the life. సహనము, మాటలో మాధుర్యము, నీ ఆలోచన శక్తి పెంచుకోవాలి. చాలామంది కూడా స్వామీజీలు వెయిట్ అంటారు ఏదైనా కష్టం వచ్చినప్పుడు. సహనం పాటించు, పేషెన్స్ పాటించు, ఆటోమేటిక్గా సరౌండింగ్స్ నీ వశం అవుతాయి. చాలామంది డిప్రెషన్ నిరుత్సాహంలోకి వెళ్ళిపోతాను, నేనేం సాధించలేకపోయాను, ఏం చేయలేకపోయాను, ఎందుకు ఇలా జరుగుతుంది ఏమిటి అనేది. దానికి కారణం ఏంటంటే సపోర్ట్ లేకపోవడం, పాజిటివ్ పీపుల్ పక్కన లేకపోవడం వలన, ఎంకరేజ్మెంట్ లేకపోవడం వలన వాళ్ళకి జరుగుతుంది. ఇప్పుడు ఒక పాలు పెడితే అన్ని పక్షులు కూడా డైరెక్ట్గా తాగేస్తాయి, బట్ హంస అనేది మటుకు కేవలం పాలు మాత్రమే తాగి నీళ్లు పక్క వదిలేస్తుంది. అలాగే సొసైటీలో అన్నీ ఉంటాయి, కేవలం మంచి తీసుకొని మనం ముందుకు సాగాలి. అలాగే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు మన శ్రీనివాస రామానుజన్ గారు ఉన్నారు, ఆయన మ్యాథమెటిషియన్ గట్ట. ఆయన స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద చాలా వరస్ట్గా రాశారు. అతని చదువుకు పనికిరాడు, చదువు రాదు అతనికి, స్కూల్ మానిపించేయండి, లెక్కలు ఏం అర్థం కావట్లేదు తనకి, అసలు ఏం అర్థం కావట్లేదు. ఆ రిపోర్ట్ వాళ్ళ మదర్కి చూపించారు. ఆవిడ ముందు కాసేపు కన్నీళ్ళు పెట్టుకుని తర్వాత మళ్ళీ కన్నీళ్ళు తుడుచుకొని, అదే వద్దులే, నువ్వు మంచి తెలియగలవాడివి, అద్భుతమైన వ్యక్తివి, ఏం కాదు, నీ ఆలోచన నువ్వు సాగించి చదువు మీద కాన్సన్ట్రేషన్ చాలు ఉంది. బట్ అదే వ్యక్తి మన్నాడు వెళ్ళాం బ్లాక్ బోర్డ్ మీద సమ్ మొత్తం రాసి అందరిని ఆశ్చర్యచకితులను చేసి వరల్డ్ మ్యాథమెటిషియన్గా పేరు పొందారు. అలాగే నాకు తెలిసిన ఒక వ్యక్తి ఒకడు ఉండేవాడు. అతనితో ఏజ్ 30 అట్లా ఉండేది. అతనేదో పాపం వచ్చి ఏ ఉద్యోగాలు చేయకుండా ఏదో బ్యాంక్ ఉద్యోగం కోసం తెగ ప్రయత్నాలు చేస్తుండేవాడు. అక్కడికి వెళ్ళి అంత చుట్టుపక్కల వాళ్ళంతా ఎందుకే అక్కడెక్కడ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి చదువుతున్నావు, ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి ఎందుకు వేస్ట్ కదా అనేవాడు. సార్ నా దగ్గరికి వచ్చాడు, నువ్వు ఆ బ్యాంక్ ఎగ్జామ్ సక్సెస్ అయిపోతావు అని చెప్పాను. పక్క వాళ్ళు మాట్లాడినవాక నువ్వు కష్టపడుతున్నావు 3 years మట్టి 4 years మట్టి అన్నీ వదులుకొని ఉద్యోగాలు చేయకుండా సక్సెస్ అవుతావు అన్నప్పటికీ అదే ఊపుతో చేశాడు. మళ్ళీ సక్సీడెడ్ అండ్ బ్యాంక్లో జాబ్ వచ్చింది. ఈజ్ వర్కింగ్ ఇన్ ఏపీ గుంటూరు ప్రాంతంలో అనుకుంటాను. బట్ ఈజ్ వెరీ హ్యాపీ వెన్ హీ లిజన్ మై వర్డ్స్. అదేవిధంగా సహనం పాటిస్తే, కొద్దిగా పేషెన్స్ పెట్టుకుని మంచి ఆశయాలు మంచి ఆలోచనలు ముందుకు వెళ్తుంటే కొన్ని అడ్డంకులు ముందు వస్తుంటాయి, బట్ అది మనం సక్సెస్ కావచ్చు. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఎగ్జామ్స్ చెప్తాను నేను.